హలో. సో నిన్న నైట్ పెద్ద సినిమా చూడడం జరిగింది అండ్ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం. సినిమాలో బేసిక్ ప్లాట్ లైన్ ఆఫ్ ద ఫిలిం అంటే ఊరు కష్టం, ఆ కష్టాన్ని తీర్చడానికి హీరో ఎంత దూరం వెళ్ళాడు. దిస్ ద బేసిక్ ప్లాట్ లైన్ ఆఫ్ ద ఫిలిం. ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా. సో ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడడానికి వస్తే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ద యాక్టర్స్. ఇంకా లైఫ్ లో మళ్ళీ వాళ్ళకి కెమెరా ముందుకు రారేమో అన్నట్టు చేశారనమాట. చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారు, జగపతి బాబు గారు, శివరాజ్ కుమార్ గారు. మీరు అబ్జర్వ్ చేయాలి, నేను శివరాజ్ కుమార్ గారి పేరుకి ముందు జగపతి బాబు గారి పేరు చెప్తానంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా హార్ట్ టచింగ్ గానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ కి ముందు ఒక బిట్ ఉంటది, దండం పెట్టొచ్చు. చాలా బాగా చేశారు. అండ్ శివరాజ్ కుమార్ గారు ఆయనకున్న రోల్లో, ఆయనకి ఇచ్చిన రోల్లో బాగా చేశారు. రామ్ చరణ్ ఆబ్వియస్లీ ఈ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డ్ ఫర్ దిస్. ఖచ్చితంగా ఈ సినిమాకి రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ రావాల్సిందే. ఎందుకంటే ఒంటి చేత్తో సినిమాని అలా తీసుకుని వెళ్ళారు. ఆయన వచ్చే బిట్స్ లో చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఇవేవి చూడరు, ఆయన్ని మాత్రమే చూస్తారు ఖచ్చితంగా. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఈ క్రియేటెడ్ ఆన్ దిస్ ఫిలిం. అండ్ ఇంకో పాజిటివ్ గురించి మాట్లాడుకోవాలంటే ఏఆర్ రెహమాన్ గారు ఆర్ఆర్ గురించి మాట్లాడుకోవాలి. చాలా బాగుందనే చెప్పాలి. కొన్ని దగ్గరలో కొంచెం అటు ఇటు అంటే అవసరం లేని దగ్గరలో కొట్టారేమో అని అనిపించింది, కానీ ఓకే, కొట్టినంత వరకు బానే ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ అక్కడక్కడ రైటింగ్ చాలా బాగుంది, డైలాగ్స్ అవి కొంచెం బాగున్నాయి. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే బొచ్చుడు ఉన్నాయి, చాలా మాట్లాడుకోవాలి. నా ఫస్ట్ కన్సర్న్, నా ఫస్ట్ నెగిటివ్ జాన్వీ కపూర్ క్యారెక్టర్. ఇంకా ఎంతకాలం హీరోయిన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడతారు, ఆబ్జెక్టిఫై చేస్తూ సినిమాలు చేస్తారు. కమర్షియల్ సినిమా అంటే హీరోయిన్ ని మొలెస్ట్ చేయడం, హీరోయిన్ ని సెక్స్ బాంబ్ లా చూపించడం మాత్రమే కాదు. బుచ్చిబాబు గారు, యూ షుడ్ టేక్ ఎ నోట్ ఆన్ దిస్. డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అసలు ఏం చెప్పామని ఒప్పించారు, ఆమె ఎందుకు చేసింది, ఏందన్నా ఇవి. ఏమో జాన్వీ కపూర్ క్యారెక్టర్ విషయంలో అయితే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను ఇంకొంచెం బెటర్ రైటింగ్ ఎక్స్పెక్ట్ చేశాను ఆ క్యారెక్టర్ కి, బట్ ఒక సెక్స్ బాంబ్ లా చూపించారు. అండ్ లెంత్ ఆఫ్ ద ఫిల్మ్ అంత అవసరం లేదనిపించింది నాకు. ఈ సినిమాకి 3 గంటల 9 నిమిషాలు ఈ సినిమాకి అవసరం లేదేమో అన్న ఫీలింగ్. కట్ చేయొచ్చు, 2.5 hours లో కట్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చేదేమో. అండ్ ఇంకా నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే స్టోరీ. మీకు బీభత్సమైన యాక్టర్స్ ఇచ్చారు, బీభత్సమైన టెక్నీషియన్స్ ఇచ్చారు. రత్నవేల్ గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఇంతమందిని నీ చేతిలో పెడితే కొంచెం మంచిగా రాసుకొని వెళ్ళొచ్చు కదా బుచ్చిబాబు గారు. ఏంది ఇది రెగ్యులర్ రొటీన్ రొట్ట సినిమా అయినా కొంచెం ఒక హిట్ సినిమా తీయొచ్చు. యావరేజ్ సినిమా దగ్గర ఆగిపోయింది. మీ కథ వల్లే ఈ సినిమా యావరేజ్ సినిమాగా ఆగిపోయింది అన్నది నా ఫీలింగ్. సో బుచ్చిబాబు గారి సినిమా చాలా పెద్ద మైనస్ అనిపించింది. అండ్ అవసరం లేని చోట్ల సాంగ్స్ వస్తాయి. చిక్రీ సాంగ్ అంత హిట్ అయింది, దానికి ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంది, ఆ సిచ్యువేషన్ లో చిక్రీ సాంగ్ వస్తుందా? ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో ఎవరు అర్థం కాదు. ఏంది ఇవన్నీ? బుచ్చిన్న కొంచెం వర్క్ చేయాల్సింది. అండ్ ఈ సినిమా మీద మీరు ఇచ్చిన హైప్ ఉంది చూడండి. కానీ ఒకటి మాత్రం చెప్తా, గుండె బరువెక్కి బయటకు వస్తారు అని చెప్పారు, అది వాస్తవం. నాకు నిజంగానే నేను ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యా కొన్ని సీన్స్ కి, బాగున్నాయి. బట్ యూ షుడ్ డూ ఎ బెటర్ జాబ్, నాట్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ యూ. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఈ సినిమాకి వెళ్ళండి. స్పోర్ట్స్ లవర్స్ కోసం అయితే ఈ సినిమా కాదు. అంటే ఇదేదో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ సినిమా పోదాం ఆ తోట వెళ్ళొద్దు. ఆ స్పోర్ట్స్ పోదాం, మనిషి అన్నోడు ఒకటి ఆడతాడు, 3 ఆడడం ఏందన్నా, ఏంది ఇది? ఒకదానిలోనే వెళ్ళలేకపోతున్నాను, 3 పైకి తీసుకెళ్ళిపోతున్నాను. How is it possible? జస్టిఫికేషన్ డైలాగ్ వేసావు, బట్ స్టిల్ నాట్ యాక్సెప్ట్. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ చూడొచ్చు, మిగతా వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. బాగానే అనిపిస్తే బాగానే అనిపిస్తుంది, లేకపోతే లేదు, అంతే. బట్ రామ్ చరణ్ కోసం చూడాలి, ఖచ్చితంగా చూడాలి. దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ ప్రతి రివ్యూ. అండ్ మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది నాకు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.